నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. లాస్ట్ వీడియోలో మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళకి ఏం కలిసి వస్తాయి, ఏం కలిసి రావు, అండ్ వాళ్ళ ప్లస్లు మైనస్లు ఏంటనేది మాట్లాడుకోవడం జరిగింది. శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకుందామండి. సో ఈ స్టార్ అసలు ఏం చెప్తోంది? సో మరొక అద్భుతమైన నక్షత్రంతో మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేద్దామండి. శ్రవణ నక్షత్రం పేర్లో ఉంది, శ్రవణం అంటే వింటాం. సో ది స్టార్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకోవాలంటే ఈ స్టారే. అంత బాగా నేర్చేసుకుంటారు. అది ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు కనెక్ట్ అవ్వాలి, ఎందుకు విషయం అవ్వాలంటే దే ఆర్ ఈగర్ టు కనెక్ట్ అదర్స్. సో అది ఎలా సాధ్యం అవుతుందో ఇంటేనే కదా తెలుస్తుంది. అవును. లేకపోతే ఎలా ఉంటుంది? హలో అని పలకరించడం, వాళ్ళని వింటాం, ఎక్కడేం జరుగుతుందో వింటాం, టీవీ రేడియో వింటాం, న్యూస్ వింటాం. సో దే ఆర్ ద లిజనింగ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో ది పవర్ టు కనెక్ట్, వాళ్ళ దగ్గర నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలని తెలుసుకోవాలంటే శ్రవణ నక్షత్రం వాళ్ళ పక్క నుండి తెలిసిపోతుంది. ది స్టార్ ఆఫ్ లెర్నింగ్. అద్భుతంగా నేర్చేసుకుంటారు అనమాట. సో లిజనింగ్ టు అదర్స్ ఫర్ ఎందుకు నేర్చుకోవాలి? విజ్డమ్ అండ్ గ్రేటర్ అండర్స్టాండింగ్. వాళ్ళ దగ్గర వివేకం అద్భుతంగా ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఎందుకు ఉంటుందంటే ఇని బాగా అండర్స్టాండ్ చేసేసుకొని ఉంటారు. ఏదైనా మంచి అడ్వైజ్ అడిగితే సూపర్గా ఇచ్చేస్తారు, అద్భుతమైన సజెషన్ ఇచ్చేస్తారు. ఓకే. సో శ్రవణ నక్షత్ర ఇయర్ని రిప్రజెంట్ చేసింది చెవి, స్టార్ ఆఫ్ లెర్నింగ్. సో మనం పురాతన గ్రంథాల్లో వీళ్ళ గురించి ఎలా చెప్పారో చూద్దాం. ఒకటి ఫస్ట్ దైవజ్ఞ విలాస అనే గ్రంథంలో ఎలా రాశారంటే అండి, శాస్త్రానురక్తో బహుపుత్ర మిత్ర సత్పాత్ర భక్తి విజితారి వక్ష ప్రాణీపురాణ శ్రవణ ప్రవీణ చ జన్మకాలే శ్రవణం హి యస్య. అద్భుతమైన మీనింగ్ అండి ఇది. ఫస్ట్ అండి శాస్త్రానురక్త. శాస్త్రాలు అంటే పడి చేస్తారు, అక్కడ కూర్చుంటారు వాళ్ళు. అష్టాదశ పురాణాలు కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, లేదంటే పెద్దవాళ్ళు ఏదైనా స్క్రిప్ట్స్ ఇచ్చినా కానివ్వండి, ఆఫీసులో పనిచేసినప్పుడు ఏదైనా డాక్యుమెంట్ రీసెర్చ్ వచ్చినా కానీ టక్కని చూసేస్తారు ఆఫీస్లో కూడా. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ లవబుల్ రీడబుల్స్. తర్వాత బహుపుత్ర మిత్ర, వాళ్ళకి చాలామంది కొడుకులు, ఓకే, సంతానం ఉంటారు. వాటన్నిటికి మంచి జనాలు ఉంటారు చుట్టూ. ఎందుకంటే ఆ జనాలు ఉంటేనే వాళ్ళు వినేది. సో చాలామంది మిత్రులు ఉంటారండి వాళ్ళకి. సత్పాత్ర భక్తి అంటే మంచి మంచి పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారంటే, వీళ్ళు మంచి పని చేస్తున్నారు పోనీ అంటే, డోంట్ డిస్టర్బ్ దమ్ అట్లా ఉంటారంటే. నెక్స్ట్ విజితారి వక్ష అంటే దైవభక్తి అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ప్రాణి అంటే మహా మేధావులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో పాటు పురాణ శ్రావణ ప్రవీణ, పురాణాలని వింటారు. పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైనా ఉంటే పుణ్యాత్ములు, వాళ్ళ దగ్గర కూడా కూర్చొని వాళ్ళు చెప్పింది వింటూ ఉంటారండి. వాళ్ళు ఎక్స్పర్ట్ లిజనింగ్. ఈ మొత్తం అదే ఉంటుంది చూడండి మీరు. తర్వాత జన్మకాలే శ్రవణం హి యశ. ఆ జన్మకాలంలో ఆ శ్రవణ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళకి ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. శాస్త్రాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, పుత్రులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఓకే, వేరే వాళ్ళకి భక్తిగా చూస్తూ ఉంటారు. దేవుడు అంటే బాగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వింటారు, పురాణాలు చెప్తే వింటారు. ఓకే. సో అందుకని శ్రావణ నక్షత్రం అన్నారు. నెక్స్ట్ ఇంకొక శ్లోకం యవనేశ్వర అని చెప్పేసి ఇంకొక శ్లోకం ఉందండి. విశుద్ధ శాస్త్ర, ప్యూర్ సైన్స్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఓకే. విశుద్ధ, క్లీన్, ట్రాన్స్పరెంట్ అనమాట. అందులో ఏముండదు, అంత ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. విఖ్యాత, అద్భుతమైన ఆ నాలెడ్జ్తో విశుద్ధ శాస్త్ర విఖ్యాత. వాళ్ళ దగ్గర నాకు ప్యూర్ నాలెడ్జ్తో అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారండి. యశో వృద్ధి ధనేశ్వర, ధనము కీర్తి రెండింటినీ వృద్ధి చేసుకునే సమర్థునికి ధనేశ్వర. వాళ్ళే ధనక అధిపతి, కుబేరులతో సమానం వాళ్ళు. ధన ఈశ్వర అన్నారు, ధనం కాదండి, ధనానికి అధ్యక్షులు వీళ్ళే. దాత, ఓకే, బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట జనాలకి. ఎక్కడ పడితే అక్కడ సహాయం చేసేస్తూ ఉంటారు. బంధు జనేర్యుక్తో, ఎలా చేస్తారంటే వాళ్ళ బంధువులతో కూడి చేస్తారు. ఒంటరిగా వెళ్ళిపోయారు. వాళ్ళకి వాళ్ళతో పుట్టిన సిబ్లింగ్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళిపోయేసి నేను ఈ పని చేస్తున్నాను, అందరం కలిసి చేద్దాం రండి అని పిలుచుకొని పోయి ఒక కెపాసిటీ వాళ్ళకి ఉంటుందండి శ్రవణ నక్షత్రంలో. తర్వాత విష్ణు నక్షత్రజో నరహ. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు విష్ణు భక్తులుగా ఉంటారు. ఓకే, విష్ణు భక్తులుగా ఉంటారు. సో ఇది యవనేశ్వర మన ప్రాచీన గ్రంథాల వాళ్ళ గురించి రాశారండి శ్రవణ నక్షత్రం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి మనం 4 పాదాలు. ఎప్పుడు మనం చెప్తాం ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. అంటే 1, 2, 3, 4 4 పాదాలు. అంటే డిఫరెంట్ వేలో వాళ్ళకున్న టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేసే స్టైల్ మనం ఫ్లేవర్స్ అంటాం అనమాట. రుచులు. వాళ్ళు అంటే శ్రవణ నక్షత్రం పుట్టిన వాళ్ళు
నాలుగు రకాలుగా వాళ్ళది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ పాదం వచ్చేటప్పుడు రూల్డ్ బై మార్స్ అండి. ఎప్పుడైతే మార్స్ అంటారో వాళ్ళు ఫుల్ డిసిప్లిన్, వాళ్ళు డిసిప్లిన్లో ఉంటారు, వేరే వాళ్ళని కూడా డిసిప్లిన్ ఉంటారు. వాళ్ళు ఉదయం 5ంటికి లేచి వేరే వాళ్ళకి 5ంటికి లేపుతారు. నువ్వు అటు పోవద్దని నువ్వు కూడా పోనీరు అనమాట. వెరీ స్టబ్బార్న్గా పట్టుకొని ఉంటారు అనమాట. సో కల్టివేటింగ్ లాజిక్, చాలా లాజిక్గా ఉంటారు, చాలా యాంబిషన్. తర్వాత వచ్చేటప్పటికి ఇనిషియేటివ్, ఏదైనా వర్క్ ఉంటే టక్కని వెళ్ళి ఇనిషియేట్ చేస్తారు, వేరే వాళ్ళ గురించి ఆగరు. వాళ్ళకి నచ్చిందంటే వెంటనే వెళ్ళిపోయి చేసేస్తారనమాట. వాళ్ళకి ఆ అగ్రెసివ్నెస్ ఉంటుంది మార్స్ ఉండటం వల్ల. నెక్స్ట్ సెకండ్ పాదం వచ్చేటప్పటికి వీనస్. ఎప్పుడైతే వీనస్ ఉంటుందో సీన్ మారిపోతుంది. లవ్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, చూడండి మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్. వీనస్ ఏమవుతుందంటే ఆర్టిస్టిక్ నేచర్, లగ్జరీ, కంఫర్ట్, డిగ్నిటీ, బెంజ్ కార్స్, రాడో వాచెస్, ఇప్పుడు చుట్టూతంతా బ్యూటిఫుల్ ఉమెన్తో ఉంటారన్నమాట. సో ఆ క్యారెక్టర్స్ వీనస్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు యూజువల్గా ఏమంటారు చూడండి, డిప్లొమాటిక్స్, ఫోకస్ ఆన్ ద మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో కనుక శ్రావణ నక్షత్రం సెకండ్ పాదం అంటే సూపర్ వాళ్ళు. అవును, అంటే ముందుకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం థర్డ్ పాదం రూల్డ్ బై మెర్క్యూరీ. మెర్క్యూరీ ఎక్కడుంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. గుడ్ ఆర్టిస్టులు, రైటర్స్, ఇంటెలిజెంట్, వెల్దీ లీవ్స్, తర్వాత లాంగ్ విత్ మెనీ చిల్డ్రన్స్. ఓకే, దే లీవ్స్ లాంగ్ అండ్ వీళ్ళకి ఆయుష్ చాలా ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఓకే, వాళ్ళు హెల్ప్ టు సొసైటీ చేస్తూ ఉంటారు. థర్డ్ పాదం. ఫోర్త్ పాదం వచ్చేటప్పుడు అగైన్ రూల్డ్ బై మూన్ అండి. శ్రవణ నక్షత్రం మూన్తో కలిసి ఉంటే అద్భుతం అండి. అసలు దే హ్యావ్ ది లాంగ్ నోస్, లీవ్స్ ఇన్ ద డ్రమాటిక్ మేనర్, దే హ్యావ్ ది మెనీ ఫ్రెండ్స్. కొంచెం ముక్కు పొడవుగా ఉంటుంది. లైఫ్స్ ఇన్ ధార్మిక్ మేనర్లో మంచి ధార్మిక పనులు చేస్తూ ఉంటారు. విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. మనం అందరు కలుపుకుంటారు. గుడ్ క్యారెక్టర్, రెస్పెక్టెడ్ బై కింగ్. వాళ్ళని చూసి రాజుగారే మర్యాద ఇస్తుంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఇందులో థర్డ్ పాదంలో మంచి ఆర్టిస్టులు, రైటర్స్, ఇంటెలిజెన్స్, దాంతోపాటు ధనవంతులు. అవును, చాలామంది పిల్లలతోటి కలుపుకొని ఎక్కువ రోజులు పిల్ల పాపలతో హాయిగా ఉంటారు అనేది, హెల్ప్ ద సొసైటీ అనేది బాగుంది సార్ చాలా. అండ్ గుడ్. ఇళ్ళలో నెగిటివ్స్ ఏం లేవండి? నెగిటివ్స్ అంటే శ్రవణ నక్షత్రం హోల్గా చూస్తే ఒకే ఒక నెగిటివ్ ఉంటుందండి. వాళ్ళు వింటారండి బాగా, అంతవరకు బాగానే ఉంటుంది, అర్థం చేసుకున్నంతవరకు కూడా బాగానే ఉంటుంది. ఇన్నది వేరే చోట చెబితే ప్రాబ్లం అవుతుంది, గాసిప్స్ అయిపోతా ఉంటాయి. ఎస్పెషల్లీ థర్డ్ పాదం వాళ్ళకి, ఫస్ట్ పాదం వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్నోళ్ళు మీరు మంచి చెడు అని చూసుకోకుండా గబక్కని చెప్పేస్తారు, వాళ్ళపై మళ్ళీ అక్కడ కన్వే చేస్తారు, అది మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళలో ఫస్ట్ పాదం సెకండ్ పాదం ఎవరైతే ఉన్నారో గాసిప్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారట, ఒకసారి చూసుకోండి, మళ్ళీ మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు గొడవ పట్టం కదా, అందులోకి మిమ్మల్ని కూడా లాగుతారు. అది ఒక చిన్న డ్రాబ్యాక్ ఆఫ్ నక్షత్రం. అదర్వైజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ నక్షత్రం. ఓకే, సో మనం వచ్చేటప్పటికి ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇది చాలా త్వరగా సెటిల్ అయిపోతారు లైఫ్లో. టీచర్స్గా కానీ, ప్రీకర్స్గా కానీ, తర్వాత కమెడియన్స్, మ్యూజిక్, న్యూస్ లీడర్ కానీ, ట్రావెల్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్, ఈ ఫీల్డ్స్ వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి కలిసి వచ్చే బెస్ట్ ప్రొఫెషన్ బాగా అందులో ఉంటే దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, అవతల కూడా కంఫర్టబుల్గా ఉంటారండి. తర్వాత జనరల్గా సెకండ్ ఇయర్లో మదర్కి కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయండి ఆ నక్షత్ర ప్రభావం వల్ల. తర్వాత 20 years నుంచి లైఫ్లో చేంజెస్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఒక రకంగా ఉంటుందండి. 20-90 yearsలో చిల్డ్రన్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ కానీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. 38 yearsలో అండి ఫర్మ్ ప్రాఫిట్స్, పాజిటివ్ పొజిషన్ ఆఫ్ ది పవర్. వాళ్ళకి 35 సంవత్సరాలు వచ్చేటప్పుడు కానీ ఒక పొజిషన్లో స్థిరపడటం కానివ్వండి, ఒక వాళ్ళు అంతకుముందు స్టార్ట్ చేసిన ప్రాఫిట్స్ రావడం కానీ స్టార్ట్ అవుతాయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి దోషం ఉండదండి. ఫస్ట్ పాదం సెకండ్ పాదం ఎక్కడ పుట్టినా కానీ వాళ్ళకి అసలు దోషం ఉండదు, చాలా మంచి నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి విష్ణుమూర్తి. ఓకే, జూడియాక్ సైన్ వచ్చేప్పటికి మనకి క్యాప్రికార్న్ మకర రాశిలో ఉంటారు. మకర రాశిలో ఉంటారు. వాళ్ళకి డైటీ వచ్చేటప్పటికి విష్ణు. ఓకే, విష్ణు అంతా వ్యాపించి ఉన్న విష్ణుమూర్తిని వాళ్ళు తలుచుకుంటా ధ్యానం చేస్తే చాలా మంచిది వాళ్ళకి. ఇది దేవగణం. ఓకే, బాడీ ఇయర్స్ వచ్చేటప్పుడు నేను చెప్పిన అవసరం లేదు, ఇయర్స్ శ్రావణం. ఓకే, బాడీ పార్ట్స్ వచ్చి లోవర్ బెల్లీ కూడా చూపిస్తుంది పరాశర మహర్షి రాసినట్లు. తర్వాత ఆరుద్ర నక్షత్రం, వీళ్ళకి ఆ పుట్టిన వాళ్ళకి మనుషులు కానివ్వండి, లేదంటే ఆరుద్ర నక్షత్రంలో ఏదైనా పని చేయటం కానీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, తొందరపడి చేయకుండా ఆరుద్ర నక్షత్రంలో ఏదైనా చేస్తే కొంచెం అవాయిడ్ చేయండి. యా, తర్వాత పురుషార్థాలు వచ్చి డబ్బులు అర్ధ. ఓకే, దే ఆర్ ద బెనిఫిట్ లేకుండా ఏ పని చేయరు అన్నట్టుంటారు అనమాట వాళ్ళు. నెక్స్ట్ వచ్చి లెటర్స్ వచ్చేటప్పుడు జూ, జే, జో, ఘా. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఖా అండ్ జే అని వస్తుంది. లక్కీ స్టోన్ పార్ల్ అండి, ఎందుకంటే మూన్ ఉంటుంది కాబట్టి చాలా మంచి వైట్ కలరు. ఓకే,
తర్వాత వచ్చేటప్పటికి లక్కీ స్టోన్ వచ్చేటప్పటికి పార్ల్ ముత్యం పెట్టుకోవాలి, చాలా బాగా కలిసి వస్తుంది. లక్కీ కలర్ వచ్చేటప్పటికి లైట్ బ్లూ ఉండాలంటే ఓషన్ బ్లూ అంటాం కదా అది. లక్కీ నెంబర్స్ 2. ఓకే, చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎలిమెంట్ వచ్చేటప్పటికి వాయుతత్వంతో కూడి ఉంటుంది అనమాట. వాళ్ళ ఆలోచనలు అన్నీ కొంచెం అగ్రెసివ్ కాదు, కొంచెం ఫ్లోటింగ్ ఉన్నట్లు ఉంటాయి అనమాట. దోష వచ్చేటప్పటికి కఫా దోషం. ట్రీ వచ్చేటప్పటికి మిల్క్ వీడ్, ఆర్క ట్రీ అంటే మనకి ఏమని చెప్తారంటే అండి, జిల్లేడు చెట్టు అంటారు అర్క వృక్షాన్ని. ఓకే, మిల్క్ వీడ్ అని ఈ చెట్లు కనుక వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఏదైనా పండగలప్పుడు వెళ్ళిపోయి పూజ చేస్తే కనుక చాలా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఈ నక్షత్రం అన్ని మంచి పనులకి మంచిదండి. వాళ్ళ మనసులో కర్మలు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే కానుకుంటే అదే ఏదైనా మంచి చేయాలని ఒక సదుద్దేశంతో ఏ పని చేసినా బాగుంటుంది. పర్టికులర్ అని కాదు, ఆ నక్షత్రంలో వాళ్ళకి మనస్తృప్తిగా ఒక ప్యూర్ ఇంటెన్షన్స్ ఉంటారు కదా, దాంతో ఏ పని చేయాలన్నా కానీ సక్సెస్ అవుతుంది. ఓకే, అన్ని పనులు. తర్వాత మ్యారేజెస్ చేయకూడదు, అడాప్షన్ చేయకూడదు, యుద్ధాలు చేయకూడదు, లా షూట్స్, వీటికి ఈ నక్షత్రం పనికిరాదు. నక్షత్రంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, అవును, దత్తత తీసుకోకూడదు, గొడవలు పెట్టుకోవటం, లిటిగేషన్లు, ఇవన్నీ ఈ నక్షత్రంలో ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఓకే, బాగుంది సార్. తర్వాత వచ్చేటప్పటికి మనకి వేరే అదర్ యాక్టివిటీస్ చూద్దాము. మనకి మెడికల్ ట్రీట్మెంట్లో చూస్తే ఇమ్మీడియట్గా క్యూర్ అయిపోతుంది. తర్వాత ఎడ్యుకేషన్ కనుక స్టార్ట్ చేస్తే ఎక్స్పర్ట్ అయిపోతారు, అందులో ఫేమస్, గెట్స్ సక్సెస్ ఇన్ ఎడ్యుకేషన్ అవుతుంది. జపం కనుక స్టార్ట్ చేస్తే ఆ మంత్రం యొక్క మీనింగ్ వీళ్ళకి తెలుస్తుంది. కఠినమైన మంత్రం మీనింగ్ స్టార్ట్ చేస్తే కొన్నిసార్లు కొన్ని టఫ్ అయిన మంత్రాలు మనకు తెలవదు. సో ఈ నక్షత్రం కనుక స్టార్ట్ చేస్తే మనకు తెలవకుండా ఆ మంత్రం యొక్క జ్ఞానం మనకు వచ్చేస్తుంది. ఓకే, తర్వాత లాంగ్ ట్రావెల్ వచ్చేటప్పటికి గెట్స్ సక్సెస్ ఆఫ్ ది పర్పస్, ఏ ఉద్దేశంతో వెళ్తున్నారో ఆ ఉద్దేశం అది వాళ్ళకి సక్సెస్ అవుతారు. బిజినెస్ ప్రాస్పెరిటీ వచ్చేటప్పటికి గెట్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ది మెనీ సోర్సెస్. చెప్పినది ఆల్రెడీ చాలా మంచి నక్షత్రం అని చెప్పేసి ఏదైనా వస్తువు పోతే టక్కన వెనక్కి వచ్చేస్తుంది ఈ నక్షత్రంలో. బాగుంది సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వేదిక్ నాలెడ్జ్ని ప్రతి ఇంట్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన యాన్షియంట్ గురూస్ అండ్ ఒక్కొక్క యాన్షియంట్ సైన్స్ని తీసుకొచ్చి మరీ ముందు చెప్తున్నారు. అండ్ ఎవరన్నా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అండ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎలా సార్ ప్రాసెసెస్లో? నాగరాజు గారు, ఫస్ట్ చాలా సంతోషం అండి. సుమన్ టీవీ దీనికి వారధిగా ఉండి, దీనికి అసలు కార్యోన్ముఖులుగా ముందు మీరుండి నన్ను ఇంటర్వ్యూ చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందులో నా ఫేవరెట్ యాంకర్ నన్ను ఇంటర్వ్యూ చేయటం ఇంకా సంతోషంగా ఉంది. సో ఇంత మంచి ఉద్దేశం, నా ఉద్దేశం ఏమంటేనండి, ఇది మన పురాతన యాన్షియంట్ సైన్స్ అండి. ఇందులో మనకి మ్యాథమెటిక్స్, గణితం అంటారు. ఆస్ట్రాలజీ గణితం ఒక పార్ట్ అండి. ఆ గణితంలో ఆస్ట్రాలజీ మనం చదువుకుంటూ ఉంటాం అండి. అది చాలామందికి ఐడియా లేదు. సో ఈ ప్రెషస్ నాలెడ్జ్ని ఇప్పుడున్న వాళ్ళకి అందించాలి. అది కూడాను యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఎలా ఉంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. సో ఎవరికైనా కానీ కన్సల్టేషన్ కానివ్వండి, నేర్చుకోవాలని కానీ ఇంట్రెస్ట్ కనుక ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి.